ప్రాచీన కాలంలో కోసల దేశాన్ని దశరథ మహారాజు జ్ఞానంతో దయతో పరిపాలించేవాడు. ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఆయనను తండ్రిలా ప్రేమించేవారు. రాజ్యం సుభిక్షంగా ఉన్నా దశరథుడి హృదయంలో ఒక బాధ ఉంది. తన వంశాన్ని కొనసాగించే సంతానం లేకపోవడం ఆయనను కలచివేసేది. సంతాన భాగ్యం కోసం ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చెయ్యాలని దశరథుడు నిర్ణయించాడు. ఆ కాలంలో రావణుడనే రాక్షసుడు తన బలంతో దేవతలను ఋషులను హింసిస్తూ లోకాల్లో భయాన్ని వ్యాప్తి చేశాడు. రావణుడి అఘాయిత్యాలను తట్టుకోలేక దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీమహావిష్ణువును ఆశ్రయించి రక్షణ కోరారు. మందహాసంతో శ్రీమహావిష్ణువు ఇలా అన్నాడు: నేను దశరథుడి పుత్రుడిగా అవతరించి రావణుడిని సంహరిస్తాను. ఋష్యశృంగముని మంత్రోచ్చారణల మధ్య దశరథుడు పవిత్ర అగ్నికి ఆహుతులు సమర్పిస్తూ యాగాన్ని భక్తితో నిర్వహించాడు. అప్పుడే అగ్నికుండం నుండి ఒక తేజోవంతమైన దివ్యపురుషుడు ప్రత్యక్షమై బంగారు పాత్రలో దివ్య పాయసాన్ని అందించాడు. దేవతలు ప్రసన్నమై ఈ దివ్య పాయసాన్ని పంపించారు. దీన్ని నీ మహిషులకు పంచిపెట్టు, నీ కోరిక నెరవేరుతుంది అని దివ్యపురుషుడు అన్నాడు. పరమానందంతో దశరథుడు ఆ దివ్య పాయసాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి ఇచ్చాడు. కాలక్రమంలో 4 దివ్యకుమారులు జన్మించారు. కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు, భరతుడికి కైకేయికి. శ్రీరామజననం అయోధ్యలో అపార ఆనందాన్ని నింపింది. ప్రజలు పూలతో, సంగీతంతో ఉత్సవంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ పవిత్ర దినాన్ని నేటికి శ్రీరామనవమిగా భక్తిశ్రద్ధలతో ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు.